చంద్రం ఓటీ. అన్న కొంచెం కొట్టు చూస్తుండో, బాత్రూమ్కి వెళ్ళి వస్తా. ఓకే చంద్రం. సార్, ఈ బండి వస్తుందా? ఏయ్, ఇది అంబులెన్స్, షేర్ ఆటో కాదే, పోయా. అయితే మరి అంబులెన్స్ రాదా? కొట్టేనట్టే అంతే కదా. వచ్చాడు ప్రాణాలు ఎందుకైనా మంచి డౌట్ క్లియర్ చేసుకుందాం. మరి దేనికి వస్తుంది సార్ ఈ అంబులెన్స్? తింకరోళ్ళలో ఉన్నావే, ప్రాణం పోయిన వాళ్ళని పోయేటోళ్ళని మోసుకొచ్చి దీ బండే. ఓహో అలాగా. ఏంటి సార్ ఇదే, మరి ముందే చెప్పొచ్చు కదా. ఏయ్, తొందరగానే, టైం అవుట్లే. ఉండవయ్యా, నాకేమైనా 10 చేతులు ఉన్నాయా? నీకే నువ్వు తొందర పడతావు. సత్ర ఉడికి ఎక్కువ తొందర పడుద్దా? ఉండు. 10 నిమిషాలు ఓపిక పడలేడు ఈ మనిషి. ఏమండి? నేను వెళ్ళి పొద్దునే వస్తాను. ఒకవేళ ఎమర్జెన్సీ కేసు ఏదైనా వస్తే డబ్బులు తీసుకోకుండా అడ్మిషన్ వేయకు. ఓకే? ఓకే సార్. పురుషోత్, ఐస్ జ్యువెలరీలో ఒక డైమండ్ నెక్లెస్ చూశాను. ఐ థింక్ ఇట్స్ 2 crores. నువ్వు వెళ్ళు. ఓకే. మూర్తి, మనం నడుపుతోంది ధర్మసత్రమా, హాస్పిటల్. ముందు 10 లక్షల రూపాయల డబ్బు వాళ్ళని కట్టమను. అప్పుడు ఆపరేషన్ థియేటర్కి వస్తాను, సర్జరీ మొదలెడతాను. ఓకే, బాయ్. హలో, మీరు? ఐ ఆమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. పురుషోత్, నాట డాక్టర్స్ అంతర్ధానం కలవరాన్ని సృష్టిస్తోంది. దాని కొనసాగింపుగా ఈ రోజు తెల్లవారుజామున అంబులెన్స్ డ్రైవర్, ఒక ప్రైవేట్ హాస్పిటల్ మేనేజర్, ఒక న్యూరాలజిస్ట్ మరియు పలు హాస్పిటల్స్ కి ఏజెంట్ గా ఉండే వ్యక్తి ఇలా 4 గుర్తు తెలియని ఒక వ్యక్తి చేత కిడ్నాప్ చేయబడ్డారు. నమస్కారం సార్. సార్, సస్పెక్ట్ ఉన్న జీపీఎస్ ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. ఆపోయ్యా, లోపలికి ఏ పడి పోకూడదయ్యా. సార్, లోపల 2,000 ఇళ్ళు ఉన్నాయి సార్. చిన్న పిల్లలు కూడా ఉన్నారు. టైంకి వెళ్ళకపోతే పిల్లలు ఇబ్బంది పడతారు సార్. సరే, కాసేపు ఉండు. చూడు, ఎవరికి ఏది చెప్పకూడదు. ఇవాళ పేపర్లో వేయద్దు, ఇంటికి వెళ్ళిపో.
లెఫ్ట్ అన్న. సార్ అడిగే ప్రశ్నలకి టప్ టప్ అని సమాధానం చెప్పాలి. లేదనుకో పుట్టుక్కును పోతుంది ప్రాణం. పక్కనే ఉంటాను, పొరపాటున అబద్ధం చెప్పావనుకో కళ్ళు చూసి కన్ఫర్మ్ చేసి పారేస్తాను. మణి. సార్ ఓ చిన్న హెల్ప్ చేస్తావా? చెప్పండి సార్. కిందికి పోయాన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోమా. అంటే ఇప్పుడు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు సార్. డైరెక్ట్ గానే చెప్తున్నా. అవమానించారు కదూ, నేను కిందే ఉంటాను. సరే వెళ్ళు. డాక్టర్ భార్గవ్. యాక్చువల్గా 2 సంవత్సరాలకు ముందు నేను ఈ కేసు టేకప్ చేసినప్పుడు ఒక నేరస్తుని పట్టుకోబోతున్నానని ఇంట్రెస్ట్తో టేకప్ చేశాను. కానీ ఇప్పుడు నాకే అనుమానంగా ఉంది. ఎవరు? నేరస్తుడివా? తీవ్రవాదివా? లేక ఏదైనా గ్యాంగ్స్టర్వా? ఎవరు? Suspicious individual in green shirt. Do you copy? Copy. Copy. Follow me. Can I see your passport? ఎనీ ప్రాబ్లం? Your passport, please. ఓకే. పాస్పోర్ట్. Come this side. బట్ వై? ఐ నీడ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్. Follow me, or you're going to be in trouble. ఎక్స్క్యూజ్ మీ. రేయ్, ఎవరిపై చేశారా? రేపు ఇండియాకి ప్యారిస్ కి యుద్ధం జరుగుతుందిరా. Give me your bag. Check this. పక్షిని అంటావా? పక్షిలా ఎగరటానికి రెక్కలు లేవు వంకాయ్. పక్కా జరపనా? జరుపుతా. Take off your shirt. I said, take off your shirt. Remove that. Where? Thank you. Can you come past? Officer, she needs help. Officer, she needs help. Somebody call an ambulance. Stop, please. Excuse me, sir. Your credit card. What the hell? Move. Back, please. I'm a doctor. Let me do my duty. Trust me. Tissue, please. You're fine. You're perfectly all right.
Hey. The mom is fine. Out of the way, people. Get her up. She's fine. She just needs stitches. Are you Dr. Bhargav from India? Yeah? I saw your interview in the morning paper. Oh, thank you. You're so lucky. At the moment, your health was at risk. You got one of the best surgeons in the world a minute away. థ్యాంక్ యూ No problem. Take care. God bless. Sorry. We're extremely sorry for your inconvenience, sir. ఇట్స్ ఓకే. నేను మాట్లాడే భాష వేసుకున్న డ్రెస్సే మీకు ఇబ్బంది అయితే మారాల్సింది నేను కాదు, మీరే. Sir? డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ బ్రో. Okay, sir. యూ పెన్ సార్. థ్యాంక్ యూ. Salute! నల్లగా పుట్టిన వాళ్ళంతా దొంగలే అనుకునే మెంటాలిటీ వాళ్ళదే. ఎప్పుడు మనం గొప్పవాళ్ళం అని అనుకుంటామో అప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వస్తే మంచిది. ఎందుకంటే వాళ్ళు మనల్ని ట్రీట్ చేసే విధానం మనం ఒక సాధారణ వ్యక్తులం అని మనమే అనుకునేలా చేస్తుంది. ఇది నేననలేదమ్మా, షారుఖ్ ఖాన్ గారు అన్నారు. ఈ అవమానాలన్నీ అబ్దుల్ కలాం గారు, కమల్ హాసన్ లాంటి పెద్దలకే జరిగింది. వాళ్ళకి అలా జరిగితే మనం ఎంత. లేదన్నా, మిమ్మల్ని పంచలో ఇలా చూడగానే వాళ్ళు అలా ఫీల్ అయ్యారు అన్నా. మీరు ఇంకోసారి వచ్చేటప్పుడు నేను 1000 సార్లు ఎయిర్పోర్ట్కి వచ్చినా ఈ గెటప్లోనే వస్తాను. వీళ్ళకి భయపడి నేను మా అమ్మని మాత్రం మార్చలేను. అమ్మేమిటి? అన్నాను నువ్వు నన్ను పిలిచినప్పుడు నీకు నాకు అమ్మ ఒక్కతే కదా, అదే భరతమ్మ అత్త.